నా ఒరిజినల్ పేరండి సాలూరి కోటేశ్వరరావు. సాలూరి కోటేశ్వరరావు అంటే మరీ పెద్దదిగా ఉంటుందని చిన్నదిగా కోటి కోటిని నేను చిన్నప్పటి నుండి ఇండస్ట్రీలో కూడా కోటిగా నేను బాగా అందరికీ తెలుసు అనమాట. ఎస్ అంటే ఎప్పుడు మ్యూజిక్ ఇంట్లో నాన్నగారు పొద్దున్న లేచినప్పటి నుండి ఇంట్లోనే కంపోజింగ్స్ కానీ రిహార్సల్స్ అన్నీ జరుగుతుండేది. కానీ నాకు మ్యూజిక్ ఇంట్రెస్టే ఉండేది కదా చిన్నప్పుడు. నాన్నగారు ఏం చేస్తున్నారు ఏదో ఆయన జాబ్ ఏంటో అది అనేసి నేను నా పాటికి నేను చిన్నతనం కదా ఒకే ఆటలు మొత్తం అలా ఉండేవాడిని. అప్పుడు అంటే నా కెరీర్ ఎప్పుడైతే నేను మ్యూజిషియన్గా స్టార్ట్ అయ్యానో అప్పటి నుండి నాన్నగారు గురించి కొంచెం కొంచెం ఆ పాటలు వినటం, నాన్నగారి పాటల్లో అంటే ఇంకా ఈ మధ్య వినేసరికి ఇంకా నాకు ఇంత ట్రెజర్ ఇంట్లో పెట్టుకొని నేను నాన్నగారిని ఇంట్లో మ్యూజిక్ ఎందుకు అంటే వినకుండా వేస్ట్ చేశానన్న అంత ఫీలింగ్ కలిగింది. ఇది అంటే నేను 84లో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యానండి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా 84లో, మ్యూజిషియన్ అవడం వచ్చి అప్పుడు నేను 16 years ఓల్డ్ అనమాట. 16 years అప్పటికి నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది. అట్ ది ఏజ్ ఆఫ్ 9th year నేను డ్రమ్స్ వాయించేవాడిని, జాజ్ డ్రమ్స్. అదే మా బ్రదర్కి ఒక పాప్ గ్రూప్ ఉండేది, దట్ వైబ్రేషన్స్ అనేసి ఒక పాప్ గ్రూప్. ఆ గ్రూప్ వాళ్ళు మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ డ్రమ్మర్ ఆ స్టైల్ చూస్తూ చూస్తూ నాకు డ్రమ్స్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చిన్నతనంలో నేను అట్ ఏజ్ ఆఫ్ 9th year నుండి నేను ఒక 2 years డ్రమ్స్ కాన్సర్ట్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చేశాను అనమాట. ఆ రోజులు అందరూ ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. ఇప్పుడు మన లిటిల్ ఛాంప్స్ని ఎలా మనం ఆశ్చర్యంగా చూస్తున్న చిన్నపిల్లలు పాడుతారు, అలాగే ఆ రోజుల్లో నేను అంత చిన్నతనంలో డ్రమ్స్ జాజ్ డ్రమ్స్ వాయిస్తుంటే అంత ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. సో తర్వాత నా ఇంట్లో ఏంటంటే నాన్నగారికి అమ్మకి నేను కూడా మ్యూజిషియన్ అయిపోతానేమో అని నన్ను చదివించాలన్న ఉద్దేశంతో అది బ్రేక్ చేయించారు కంప్లీట్ ఆ డ్రమ్మింగ్ అంతా. తర్వాత ఆ 2 years తర్వాత నేను డ్రమ్స్ మానేసి తర్వాత చదువులు వాటి మీద తర్వాత నేను స్కూల్ ఫైనల్స్ వరకు చదివాను, అంటే SSLC అనమాట అది. ఆ తర్వాత నేను అంటే కాలేజ్ చదువుదాం అనుకున్నా కానీ తర్వాత నాకు ఎందుకో మ్యూజిక్ ఇటు ఇంట్రెస్ట్ వచ్చేసింది మ్యూజిక్ సైడ్. అక్కడ నుండి నేను గిటార్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఫస్ట్ వి కుమార్ గారు ఆయన దగ్గర ఒక 6 months మామూలు ఆయన అసిస్టెంట్ గిటారిస్ట్గా కంపోజింగ్స్ కానీ ప్రోగ్రామ్స్ అంతా వాయించి, ఆ తర్వాత మా గురుగారు చక్రవర్తి గారి దగ్గర దాదాపు 8 సంవత్సరాలు అసిస్టెంట్గా ఆయన దగ్గర అన్ని సకల విద్యలు నేర్చుకున్నాను. అక్కడ నుండి తర్వాత 1984లో నేను రాజ్ కోటి అనే ఒక బ్యానర్ తోటి ఇద్దరు రాజ్ కోటి అని మ్యూజిక్ డైరెక్టర్స్గా మా కెరీర్ స్టార్ట్ అయిందనమాట 1984లో. దాదాపు అప్పట్లో మాకు పెద్ద హీరో ఫిలిమ్స్ ఫస్ట్లో రాలేదన్నమాట. దాదాపు 45 ఫిలిమ్స్ చిన్న చిన్న స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ చేస్తూ 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 అప్పుడు మాకుంటూ ఒక చిన్న ఒక రికగ్నైజింగ్ తెచ్చుకున్నాం ఒక పెద్ద సర్కిల్స్లో. అప్పుడు మాకు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన మాకు ఫస్ట్ సినిమా ఇచ్చారు. అంటే పెద్ద హీరోస్ ఇవ్వటం మమ్మల్ని నమ్మి ఇవ్వటం అనేది ఫస్ట్ టైం మాకు కృష్ణ గారు ఇచ్చారు. అది పద్మాలయ బ్యానర్లో నా పిలుపే ప్రపంచనం అనే సినిమా. ఆ తర్వాత శోభన్ బాబు గారిది సంసారం అనే సినిమా. తర్వాత చిరంజీవి గారిది, మెగాస్టార్ చిరంజీవి గారిది యముడుకు మొగుడు. అక్కడ నుండి మా కెరీర్ కంప్లీట్గా అంటే మా పేరు కనిపిస్తే షౌట్స్ కొట్టేవాళ్ళు అనమాట. అంత స్థాయికి ఎదగలిగాం. అటువంటి ఎంకరేజ్మెంట్ మాకు ఇండస్ట్రీ సైడ్ నుండి కానీ అటు మా హీరోస్ దగ్గర నుండి కానీ అటు మా ఆడియన్స్ అంత ఎంకరేజింగ్గా ఉండింది. ఇంట్లో ఏంటంటే నాన్నగారికి అప్పుడు టోటల్గా కొంచెం అంటే డిఫరెంట్ ట్రెండ్స్ మ్యూజిక్ వచ్చేసరికి ఇంట్లో మాది చాలా పెద్ద ఫ్యామిలీ, సిస్టర్స్ 4 sisters 5 brothers అనమాట. మేము పెద్ద ఫ్యామిలీ, ఇంట్లో సంపాదన లేదు. నాన్నగారికి సినిమాలు తగ్గేసరికి కొంచెం ఇంట్లో మెయింటెనెన్స్ అన్నీ కావాల్సి వచ్చింది. అందువల్ల 3 అన్నయ్యలు మ్యూజిషియన్స్గా పనిచేస్తున్నారు. సరే ఇంకా నేను కూడా ఇలాగ వేస్ట్గా ఉండడం ఎందుకు అన్న ఉద్దేశంతో నేను మ్యూజిషియన్గా అంటే ఇది స్పాట్ పేమెంట్. మ్యూజిషియన్ అంటే ఇమీడియట్గా మనకి డబ్బు సంపాదించుకో అంటే నా ఫస్ట్ సంపాదన వచ్చి 40 రూపాయలు అనమాట. గిటారిస్ట్గా నేను జాయిన్ అయినప్పుడు 40 rupees. అక్కడ నుండి అలాగే మా చక్రవర్తి గారి దగ్గర 250 రూపాయలు, 250 రూపాయల నుండి ఒక 800 వరకు అంతవరకు లాస్ట్ పేమెంట్ నాది. అంటే మంత్లీ నాన్నగారికి ఇంటికి ఇంత ఇవ్వాలన్నమాట డబ్బులు. అదొక ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత చెప్పారు నాన్నగారు. అలాగే దాని గురించి అలాగే నేను మ్యూజిషియన్స్కి వచ్చి ఇలా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి కాంప్లిమెంట్స్ నాన్నగారు ఆశీస్సులే ఈ రోజుకి నన్ను అమ్మ నాన్నగారు దీవెనలే నాకు ఈరోజు నేను
అటు రాజ్కోటిగా ఇటు కోటిగా నేను ఇంతకాలం నేను నిలబడగలుగుతున్నానంటే నాన్నగారు ఆశీస్సులు. నాన్నగారు ఎన్నోసార్లు నా మ్యూజిక్స్ అన్నీ వినిపించేవాడిని, కానీ నేను చేసిన మెలడీస్ కన్నా నేను వెస్టర్న్ బీట్ చేసిన పాటలనే ఎక్కువగా ఆయన లైక్ చేసేవారు. ఆ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఆయన చాలా లైక్ చేసేవారు. నేను చేసిన మెలడీస్లో ఒక పాట, ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం అనే పాట పెద్దరికం అనే సినిమా చేశాను. ఈ పాటని ఈ ఒక పాట అంటే నాన్నగారు చాలా ఇష్టం. నేను చేసిన కంపోజిషన్స్లో ఇది చాలా ఇష్టం ఆయన. ఎందుకంటే ఏదో ఒక పెద్ద కంపోజర్స్, ఒక సీనియర్ కంపోజర్స్ చేసినంత అంత మెచ్యూర్డ్గా ఉంది కంపోజిషన్ అని నాన్నగారు భలే మెచ్చుకున్నారు ఆ పాటని.